వర్షాకాలానికి అవసరమైన ఊపిరితిత్తుల సంరక్షణ చిట్కాలు. తేమతో కూడిన వాతావరణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం మరియు బ్రోన్కైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయండి. రోజువారీ ప్రాణాయామం లేదా డయాఫ్రాగ్మాటిక్ శ్వాస మీ ఊపిరితిత్తులను బలపరుస్తుంది మరియు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సెలైన్ నాసల్ స్ప్రేని ఉపయోగించండి. ఇది మీ నాసికా భాగాల నుండి అలెర్జీ కారకాలు మరియు కాలుష్య కారకాలను తొలగించడానికి సహాయపడుతుంది, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్హేలర్లు మరియు మందులను అందుబాటులో ఉంచండి. మీకు ఉబ్బసం లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే, మీరు సూచించిన ఇన్హేలర్లు మరియు మందులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. హైడ్రేటెడ్గా ఉండండి. శ్లేష్మం సడలించడానికి మరియు మీ వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి గోరువెచ్చని నీరు మరియు మూలికా టీలు త్రాగండి. వర్షంలో తడవకండి. తడి బట్టలు మరియు చలికి గురికావడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయి. రోడ్డు పక్కన ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. ఇది శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేసే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను కలిగి ఉండవచ్చు. నిరంతర దగ్గు లేదా శ్వాస ఆడకపోవడాన్ని విస్మరించవద్దు. లక్షణాలు కొనసాగితే వైద్య సహాయం తీసుకోండి.